శమడిల్ బవరే రాజు రాజ్యం నిలపాలి కురుబడ దర్వాలే కుర్త కదా వారణైనా మర్యాద మరి పుణ్యంగా దేవదేవుడి వల్లన్న దేవరాజు వల్లన్న వల్లన్న శ్రీశైలవాసుడు శివలీల కంఠుడు అక్కడకు తమ్ముడు అదృశ్యవంతుడు బాల మల్లికార్జున స్వామి మల్లన్న మల్లికార్జున స్వామి మర్యాద మరి ఎట్లున్నదంటే రామ 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 పార్వతీదేవి దేవుడు తీసుకున్నవాడయ్యాడు ఆడికెళ్ళి ఆరండబడి రూపల కారణ మధ్యంలో కనుకనేమి పిల్ల జాడలు దొరకక భగవంతుడు మల్లన్న బాధలో ఉన్నవాడరాయా మూడుతో వల్ల మల్లన్న బాధపడ్డ పిమ్మటాడ అమ్మవారు రేణుక ఎల్లమ్మ దేవి వచ్చినది ఎరుక చెప్పినది తమ్ముడా తమ్ముడా మల్లయ్యా చిడికి దగ్గర కంచివేరి పట్నము కంచి కంటే కుంచిపోయిన సంబంధమైన కంచివేరి పట్నం లోపల బంజోళ్ళ వాడలరా తమ్ముడా రామదేవి కనుకనే ఎటువంటి అంతరమాల మేడ మీద బాగా దొరుకుతున్నది పెరుగుతున్నది తెలివి పాలదాయి పెరుగుతున్నది పాలపుత్తడి బొమ్మలైనా బాల నీకు దగ్గర అటువంటి బాలుడు కనుకనేమి లెక్కమాడమన్నప్పుడే భగవంతుడు మల్లన్న అక్కప్రాధం వచ్చిండు ఇడికి దగ్గర కంచివేరి పట్నం పోయినాడా కంచివేరి పట్నం లోపల అటువంటి ఆడరాని మధ్యలో ఓడిచిన వాడయ్యిండు ఆడరాని మధ్యన ఓడిచ్చిండు రా మల్లన్న పంజాల మీద చూదాల మీద రామదేవుని ఎప్పుడైతే గెలిచిన వాడు మల్లన్న ఆడికెళ్ళి మల్లన్న రామదేవి మరి కాబట్టి గుర్రం మీద వేసుకొని శైలా పర్వతమైన రామ రామ దేవుడారా తెచ్చినాడే రామ రామ పర్వతంబు బండ మీద రామ రామ ఏమని మాటలంటాడము రామ రామ
ఆడుకొని బాల భగవంతుడు మల్లన్న ఇటువంటి మాటలు అన్నప్పుడే అయ్యో పరమాత్ముడు మల్లయ్య వేళ మాత్రమైన మరి శ్రీశైల పర్వతమందు మాత్రమైన నన్ను వాల్మీకైన లగ్గమాడుతానంటున్నావు దుల్మికైన లగ్గమాడుతానంటున్నావు మరి నేను కోరక ఒక కోరిక కోరుతున్నానే నాయన ఆ కోరిక నల్ల తీరుస్తావా మల్లయ్యో నువ్వు కోరిక కోరుతున్నట్టున్నావు ఎట్టి కోరిక ఉన్నది బామా రామ రామ ఎట్టి కోరిక ఉన్నది బామా రామ రామ నాకు నల్లా చెప్పారాదే రామ రామ కోరిక ఎట్లుంటిదో నాకు చెప్పినట్లుంటే నీ కోరిక తీరుస్తుందా నీ కోరిక తీర్చగలగడే నీకు పరిణామం ఆడుతున్న బామా సరే బామా భ్రమరాంబిక మందు నువ్వు చీరలు వాడతావనుకున్నా గాజులు వాడతావనుకున్నానే బామా పువ్వులు వాడతాననుకుంటే బామా బామా బండారి కోరినవు బండారంటేనే బామా నేను అనంగా వినలేదు కళ్ళతో చూడలేదే బామా మాట కొరకైనా నేను బండారు తెస్తున్నా సరే పర్వాలేదన్నాడు పరమాత్ముడు మల్లన్న అటువంటి సిరిశైల పర్వతం మీద రామదేవుని ముట్టయాల మీద కూసబెట్టినాడా 7 మంది దాసులు 7 మంది దాసుల 14 మంది దాసుల అక్కడ ఉంచినవాడయ్యిండు ఆడికెళ్ళి భగవంతుడు కాయలు కొట్టిన మామిడి ఇక్కడ చిన్న చేసిండు ముద్ర కొట్టిన మామిడిలోనే బుద్ధి చిన్న చేసుకొని దేవుడు ధరణి బాట పట్టిన పంచమాది దేవుడే చెప్పాలంటే నన్ను ఉట్టించిన వాడే దక్కించిన వాడే ఉట్టియాలని చెప్పి మర్యాద చేస్తున్నాడు మల్లన్నా దేవుడు
అమ్మవారు కొట్టలేదంటున్నావా కొడుకా వచ్చినవరా రామ రామ తీసుకొచ్చిన మాత్రమైనా పర్వతాల బండ మీద ఉంచిన సమయమన్ను బాలగనికనేమి నువ్వు బండారు జాడలే కోరింది నాయన బండారితోని బాసంత మాడు అంటున్నది నాయన మల్లయ్యా రామదేవి బండారి కోరింది బండారి జాడల కొరకు నా దగ్గరకు వచ్చినట్టున్నావా కన్నా కొడుక రామ రామ బండారి బండారండి రామ రామ బండారి బండారండి రామ రామ బండారి బండారండి నేను కళ్ళతో చూడలేదు అక్కడ చివరితో లేదు ఆడిన మందు నువ్వు బండారి జాడలు కోరినవా మల్లన్న కళ్ళతోటి చూడలేదు చొరతోటి వినలేదురా కొడుకా బండారంటే నాకు తెలియబోదు కుమారా బండారి జాడలు నాకు తెలిసినట్లుంటే నీకు చెప్పుతున్నా బండారి జాడలంటే నాకు తెలియరా మల్లన్న నాయన సంగమయ్యా నాటి దిన మందు మరి ఓములు సంఘాలు ఒకనాటి మునులు మాత్రమైనా మరి బండారుతోని పరిచయం ఆడలేరంటున్నావు వీధితోని పరిణయం ఆడినంటున్నావు మరి నాకు బండారు జాడలు ఎవరు చెప్తారే నాయన కుమార మల్లయ్య 12 ఆమెడ దూరాన పంచాది గిరులల్లా మీ అమ్మ పార్వతమ్మ ఉంటది మీ అమ్మ నల్లాడుగా ఊరా రామ రామ
పగవాడు కొట్టిండా ఇతడు ఎవడు కొట్టిండా చిత్రుడు ఎవడు కొట్టిండా అంటున్నావా పాలివాడు కొట్టలేడు పగవాడు కొట్టలేడే అమ్మా అయ్యయ్యో కొడుకా కుమార మల్లయ్య పంచపర్వతం వచ్చిన యొక్క కారణము నాకు చెప్పవురా కొడుకా మల్లన్నరారా మల్లన్న అయ్యయ్యో అమ్మ పార్వతమ్మ మరి ఇలనాటి దినమందు మరి నేను ఒకవేళ మాత్రమైన బాలబ్రహ్మరామను తీసుకొని వచ్చిన అలనాడు మాత్రమైన తండ్రి దగ్గర పాలి భాగం మంచుకొని పోయినా మరి తండ్రి దగ్గర పాలి భాగం మంచుకొని మాత్రమైన మరి కలియ 3 లోకాలు తిరిగినా మరి ఒకవేళ మాత్రమైన బాలబ్రహ్మరామను తీసుకొని మాత్రమైన పంచపర్వతమ్మను వచ్చినానే అమ్మా ఒకవేళ మాత్రమైన బాలబ్రహ్మరామ గనుకనే మరి బాసంత మాడదామని అనుకున్న సమయం లోపల గనుకనేమి బండారు కోరింది అమ్మా మరి బండారు జాడలు కోరిందమ్మా కొడుకా కుమార మల్లయ్య బ్రహ్మరామ బండారు కోరింది బండారు జాడల కొరకు నా దగ్గరకు వచ్చి అంటున్నావా కొడుకా 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 మల్లయ్య బండారు నేను కళ్ళతో చూడలేదు కానీ అనంగా వినలేదు ఒకవేళ మాత్రమైన బండారు జాడలు అడగనికి నా దగ్గరకు వచ్చినవా బండారంటే నేను ఏమని చెప్పాలిరా కొడుకా పంచకుంటున్నా లేకపోతే కళ్యాణ్ మేడల్లో ఉంటున్నా బండారు జాడలు నాకు తెలివైరా కొడుకు అమ్మా మరి నేను నా భార్య బాలబ్రహ్మరామ మరి నన్ను లగ్గమాడాలంటే బండారు తీసుకురా బండారు జాడలు నాకు తెలివై బిడ్డ మరి ఇక తండ్రి దగ్గరకు వస్తే తండ్రి తెలివా అన్నాడు మరి నీ దగ్గరకు వచ్చి నువ్వు తెలివా అంటున్నావు కొడుకా కుమార మల్లయ్య ఆట తెరవడంటే అమ్మ దగ్గరికి వచ్చినావా అమ్మ దగ్గర అమ్మ తెరవదంటే ఎవరి దగ్గరికి పోతా అంటున్నావా దగ్గర రా కుమారా ఆరండబడి విరోపర కారండ మధ్యంలో కనుకనేమి మీ అన్న విఘ్నేశ్వరుడేదా అన్న విఘ్నేశ్వరుడు కనుకనేమి విరోపర తిరుగుతున్నాడు అటువంటి విఘ్నేశ్వరుడు అన్నను అడిగితే నీకు బండారు జాడలు బండారు వేదవరా కొడుకా అదే పర్వాలేదనుకున్నాడు భగవంతుడు మల్లయ్య కనుకనేమి మరి తల్లి పాదము పట్టినాడు రామరామ తల్లి పాదం పట్టినాడు రామరామ జీవనాలు తీసుకొని రామరామ మల్లికార్జున స్వామి కనుకనేమి అటువంటి పంచాయతీ అమ్మవారు పార్వతమ్మ జీవనం తీసుకొని మరి దానికి పట్టినే రామదేవి అటువంటి సిరిసేల వరద మండ మీద రామదేవి కోరింది బండారు వేదన ఓడింది అన్న మరి చెట్టు పుట్ట తిరుగుతున్నా పొలము తింటున్నా నాకేమి తెలుసు తమ్ముడా అక్కడ నాయుడు దగ్గర పోయినా నాయుడు తెలియదంట అమ్మ దగ్గర పోయినా అమ్మకి తెలియదంట మీకు కూడా తెలియకపోతే మరి ఇంకెవరికి తెలిస్తే మరి బండారు జాడలు ఎవరికి తెలియదు
అంటున్నావా తమ్ముడా? మరి ఈడికో దగ్గర మరి మట్టేడు మావురాల కొండ మన అక్క మావురాలు ఎల్లమ్మ ఉంది కదా, మన అక్క మావురాలు ఎల్లమ్మ మరి చీకటి మావురం శివాల గద్దె మీద పీఠం వేసుకోనికి మరి ఏటిగడ్డల మీదకి గంగపేటకి గంగ స్నానానికి వస్తుంది. మరి అక్కడ పోయి నువ్వు అక్క పాదం పట్టిన వరకు దుమ్ము పాదాలు అక్క నీకు జాడాలైనా రామ రామ చెప్పినప్పుడే మూడుదం వల్ల భగవంతుడు మల్లన్న రేణుకా ఎల్లమ్మదేవి రాక కొరకైనా కావలి కూర్చున్న వాడయ్యుండు భగవంతుడు మల్లన్న. ఇంటికి దగ్గర మచ్చ మావరం కొండలో మరి చీకటి మావరం శివాల గద్దె మీద ఇప్పుడు ఎల్లమ్మ పూలు ఒక సుందరి శివునికి బిడ్డ చిత్తారు గారు గౌతమి కోట్ల కమ్మి జమదగ్ని వెళ్ళాలి ఒక సుందరి సుఖమై సుందరి మై సాది రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ అటువంటి జమదగ్ని పూజల కొరకు అటువంటి పుట్టుకుతారం అటు మంగళారం కనుకనేమి బుట్టి తీసుకొని గంగవేడికి మరి ఎట్లా వస్తా ఉన్నదైనా మహిళ వాళ్ళ తీసుకున్నది అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఒక వాళ్ళ తీసుకున్నది ఊర సన్యాసులు తీసుకొని అటువంటి ఎరకల బుట్టి నెత్తి మీద పెట్టుకొని ఎట్లా బయలుదేరవంటే అరే అమ్మ బయలుదేరినాదో నాయన తల్లి బయలుదేరినాదో అడవిదారు పట్టినప్పుడే అటువంటి దుమ్ము కనుకనేమి ఆకాశం అంతే దొరుకుతున్నదిరా అయ్యా రేణుకా ఎల్లమ్మదేవి వచ్చేడుగా అక్కడ భగవంతుడు మల్లన్న కన్నస్తున్నాడా అటువంటి 12 ఆమడు దూరాన అమ్మవారు రేణుకా వచ్చేడు పిమ్మటానా భగవంతుడు మల్లన్న కన్నవారు చూసినే అమ్మో కన్నవారు చూసిన భగవంతుడు మల్లయ్య కనుకనేమి ఏమి చేస్తాయి ఉండాలమ్మా రామ రామ Rama
దంపతి ఏమి కలిగింది ఆలు వయసులో పడ్డాయా మరేమంటారా బాలుడా పట్టిండు అమ్మా లోక మాత ఒకవేళ మాత్రమైన ఆపదేమి కలగలేదు కలగలేదు కానీ నేను ఒకవేళ మాత్రమైన తమలపాకెందుకదమ్మా అమ్మ తమలపాకు ఎంత మన అరిచేత అంత ఉంటది చిన్న ఉంటది అంటావు సరే కానీ అంత పని ఏం పని తమ్మి అది ఏం పని అమ్మా లోక మాత